గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం గం గణపతి నమ. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమ. హయగ్రీవాయ నమ. అందరికీ నమస్కారం. పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ, ప్రేక్షకుల మహాశయులకి. అయితే ఈరోజు మనము డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే శని అస్తంగత్వం. అయితే ఈ అస్తంగత్వం అంటే ఏంటో చాలామందికి తెలియదు. అయితే ఏ గ్రహమైనా ఒక రాశిలో 30 డిగ్రీల వ్యాపకత్వంతో ఉంటుందన్నమాట. అది రవైనా సరే, 9 గ్రహాలు, మిగతా గ్రహాలైనా, అష్టగ్రహాలైనా కానీ 30 డిగ్రీల పరిమాణంతో కలిసి ఉంటుంది. అయితే ఏ గ్రహమైనా రవికి అతి సమీపంలో దగ్గరలో వచ్చి ఆ వచ్చిన గ్రహం కనుక అతి సమీపంలో అంటే చాలా దగ్గరగా వచ్చేసేసి ఆ గ్రహం రవి నుంచి 10 డిగ్రీల లోపల అంటే ఉదాహరణకి రవి 20 డిగ్రీల్లో ఉన్నట్టయితే దానికి సమీప గ్రహము 20 డిగ్రీల లోపల అని అంటే ఒక 15 డిగ్రీలు లేదా 22 డిగ్రీలు అంటే అటు 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీల లోపల అంటే 10 డిగ్రీలు వస్తుంది కదా. అలాగే 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల లోపల ఏదైనా గ్రహం అంటే ఉదాహరణ తరఫున నేను చెప్తా ఉన్నాను. ఆ గ్రహం కనుక వచ్చినట్టయితే అది అస్తంగత్వం పొందినట్టుగా మనం జ్యోతిష్ శాస్త్రంలో పరిగణిస్తాం. అయితే ఇప్పుడు మనకి శని మీనరాశిలో సంచరిస్తుంది, ఆ సంగతి అందరికీ తెలిసిందే. అలాగే శనితో పాటు రవి అంటే సూర్యుడు కూడా సంచరిస్తున్నాడు. సో ఈ శని రవి సూర్యుడికి అతి సమీపంలో వచ్చింది. ఈ వచ్చిన ఈ దాన్ని మనం ఏమంటామంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 10 డిగ్రీల లోపల వచ్చినట్టయితే దాన్ని అస్తంగత్వం పొందుతుంది అని అంటాం. సో ఇప్పుడు శని రవి అతి సమీపంలో 10 డిగ్రీల లోపల మనకి రవి సంచారం శని పైన మీనరాశిలో జరుగుతుంది. అది ఏ సమయంలో ఉందంటే మార్చి 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 22, 2026 దాకా ఈ సంగత్వం, ఈ రవి సంచారం అనేది జరుగుతూ ఉంది. సో దీనివల్ల ఏ రాశుల వారికి ఎలాంటి పరిణామం ఎదుర్కోగలుగుతారు, ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు, మనము ఒక్కొక్క రాశిగా మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఒక గ్రహం అస్తంగత్వం పొందుతుంది అని అంటే దాని యొక్క కారకత్వాలు అంటే దాని యొక్క ఫీచర్స్ అన్నీ దెబ్బతింటాయి. అంటే రవి ఉదాహరణకి మనము ఒక బంతి పెట్టామనుకోండి, ఒక బంతి పెట్టి పెద్ద బంతి దాని పక్కన ఒక చిన్న బంతి వచ్చిందనుకోండి, ఈ బంతి నీడలో ఈ చిన్న బంతి కనిపిస్తుందా? కనిపించదు కదా. సో అలాగే ఇక్కడ ఏమైంది, సూర్యుడు పక్కన శని కూడా పెద్ద గ్రహమే, కానీ అన్నిటికంటే సూర్యమండలంలో మనకి రవి పెద్దదైన గ్రహం అంటే జ్యోతిష్ శాస్త్రంలో గ్రహంగానే పేర్కొంటాం. అయితే ఈ సూర్యుడు శనిని దగ్గరగా అతి సమీపంగా వచ్చి ఆ శని కారకత్వాలన్నిటినీ తనలోని నిగుడికించుకుంటాడు కాబట్టి దీన్ని మనం అస్తంగత్వం అని పేర్కొంటాం. ఆ శని కారకత్వాలు అంటే ఏంటి? శని
అందరికీ తెలిసిందే, కర్మకారకుడు, వృత్తికారకుడు, మన యొక్క కర్మాలన్నిటినీ దహింపజేసేవాడు శని. ఆ శని కారకత్వాలు ఇప్పుడు ఈ 40 రోజుల్లో అస్తంగత్వం పొందుతుంది. అంటే ఆ కారకత్వాలన్నీ కొద్ది కొద్దిగా తగ్గిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఏ రాశికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, అది మనము ఇప్పుడు ఒక్కొక్క రాశిగా మనము చూసుకుందాం. కుంభలగ్నం లేదా రాశి వారిని చూసినట్టయితే, కుంభరాశి అధిపతి ఎవరు మనకి ఇక్కడ శనిశ్చరుడే ద్వితీయంలో రవితో పాటు అస్తంగత్వం పొందాడు. అంటే తన కారకత్వాలు, తను కారకత్వాలే దెబ్బతింటాయి అన్నమాట. సో ఆ ఆలోచించే జ్ఞానమైన, ఆ వివేకమైనా కానీ, ఆ చపలత్వమైనా కానీ, చపలతత్వం ఎక్కువ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి ఈ 40 రోజుల మటుకే. ఇదేదో జీవితకాలమో లేకపోతే కొన్ని నెలలు అనని మాత్రం భ్రమించకండి. ఇది కేవలం 40 రోజులే కాబట్టి కొద్దిగా తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఎందుకంటే శనిశ్చరుడు ఇన్ జనరల్ డీలే చేస్తాడు, పోస్ట్పోన్ చేస్తాడు అని అనుకుంటాం. కానీ మకర కుంభ లగ్నాలకి వారికి, రాశి వారికి వీరికి మంచిగా చేస్తాడు. ఎందుకంటే వీరు తొందరపాటు నిర్ణయాలతో ఏదన్నా తీసుకున్నట్టయితే అది పొరపాటు జరగడానికి కారణమవుతుంది, లేదా పెద్ద అవరోధానికి కూడా దారితీస్తుంది. కాబట్టి వీరు ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకపోవడమే మంచిది. ఎవరన్నా సలహా తీసుకొని చేస్తున్నట్టయితే మంచిది. మీరుగా ఏదన్నా పెద్ద కార్యక్రమాలు చేపట్టినట్టయితే తగు సలహాలు, సంప్రదింపులు చేసుకొని ముందు అడుగు వేస్తే చాలా మంచిది. అలాగే వీరికి ఏంటంటే ఏళ్ళనాటి శని కూడా నడుస్తుంది వీరికి. కాకపోతే ఈ ఏళ్ళనాటి శని నడుస్తుంది కాబట్టి వీరికి కొద్దిగా స్వల్పంగా, అంటే 40 రోజులు వెసులుబాటు కలిగిస్తాడు మనకి రవి. ఎందుకంటే రవి ఇక్కడ సప్తమాధిపతి కూడా అవుతాడు కదా. సో వీరుకి ఇదైతే కొద్దిగా సంతోషకరమైన వార్తనే. కాకపోతే ఈ తొందరపాటు అన్నా కదా, ఈ తొందరపాటు నిర్ణయం మాత్రం ఖచ్చితంగా అయితే బ్యాడ్ రిజల్ట్స్కి దారితీస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాల్సుకున్న రెమెడీస్ ఏంటంటే, అటు విద్యార్థులకైనా కానీ, సామాన్యులకైనా కానీ, రైతులకైనా కానీ, వ్యాపారస్తులకైనా కానీ, ఎందుకంటే సప్తమాధిపతి కూడా అవుతాడు కదా. అటు కుటుంబ వ్యవహారాల్లో కూడా కొన్ని చిరాకులు పరాకులు వచ్చే అవకాశాలు చాలానే ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడాల్సిందే. తొందరపాటు నిర్ణయం తప్పకుండా పెద్ద అవరోధాలకి దారితీస్తాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు అస్సలు మంచిది కాదు. సప్తమాధిపతి రవికి చేసుకోవాలి, శనికి కూడా చేసుకోవాలి. ఎందుకంటే తనే రవి వల్ల బాధపడుతున్నాడు కదా. సో అందుకని ప్రతి ఆదివారము మీకు సూర్యుడు టెంపుల్ ఉంటే చాలా మంచిది. అక్కడ వెళ్ళి ఏదన్నా దాన ధర్మాలు చేసుకోండి. దాన ధర్మాలు అంటే గోధుమలు చేసుకోవచ్చు, కాషాయ సంబంధించిన రంగు పదార్థాలు ఏమన్నా దానం చేసుకుంటే చాలా మంచిది. రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం మంచిది. హనుమాన్ చాలీసా రెగ్యులర్గా, అలాగే ఎలాగో ఇప్పుడు వసంత ఋతువు కూడా నడుస్తుంది, మనకు నవరాత్రి కూడా నడుస్తుంది. కాబట్టి రామాయణకి సంబంధించింది ఏదన్నా ఘట్టం చదవటానికి మీరు ప్రయత్నం చేస్తే చాలా మంచిది.